బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరును కూడా పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసనసభ్యుడని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి, ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నింటినీ కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు, ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంది కాబట్టి తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోస్టు పెట్టిండు తనపైన, దానితో పాటు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల తారక రామారావు పైన ఏదైతే చర్యలు తీసుకోవాలో, చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకా అనేకమైన ఇబ్బందులు లేవనెత్తుతాయి. వీళ్ళు చేసిన ఒక పొరపాటు వల్ల కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగే ఒక అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలు భంగం కలిగించి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఉన్నారు. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన క్లుప్తంగా వీడియోస్ తోటి ఏది వీలు పెట్టినో ఇవన్నిటిపైన కూడా 1 o'clockకి సిఎల్పిలో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి చూపివ్వడం జరుగుతుంది. రైట్, బల్మూరి వెంకట్ ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు కేటీఆర్ మీద, పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, ఈ ఫిర్యాదుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గీయులు ఏమంటున్నారు? నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరైన సందర్భంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా, కుట్రపూరితంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా పరిగణిస్తున్నాము. అవన్నీ కూడా తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కుర్చీని గౌరవించాలన్న కేటీఆర్ ఇప్పుడెందుకు ముఖ్యమంత్రి కుర్చీని గౌరవించకుండా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవిలో ఉండి తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఆ వీడియోలను పోస్ట్ చేసి సమాజంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వీటిపైన వెంటనే పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కేటీఆర్పై అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకవేళ సోషల్ మీడియాని కంట్రోల్ చేయకుంటే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన భాగోతాలు, వారి స్కామ్లు ఒక్కొక్కటిగా మేము కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి బల్మూరి వెంకట్ మాట్లాడడం జరిగింది. దీనిపైన పోలీసులు ఫిర్యాదు సేకరించడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే బల్మూరి వెంకట్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాడు ఏంటంటే తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా బల్మూరి వెంకట్ మాట్లాడడం జరిగింది. ఇకనైనా కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, తమ నోరును అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. రాజకీయ పరంగా వ్యక్తిగత దూషణలకు ఒక పార్టీకి సంబంధించి మరొక పార్టీపై ఎక్కువగా ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నాయి. ప్రజల సమస్యలు, ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలు మాట్లాడకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా వ్యక్తులను టార్గెట్ చేసి పర్సనల్గా
మాట్లాడుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు బల్మూర్ వెంకట్ ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణకు మొత్తం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. అలాంటి సీఎంని కుర్చీని కూడా గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా చాలా అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పేసి బల్మూర్ వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అసెంబ్లీ కార్యదర్శికి దృష్టికి కూడా తీసుకువెళ్తాము. వీరు మాట్లాడే భాష మాటలు వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలన్నిటిని కూడా అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందిస్తామని చెప్పేసి కూడా బల్మూర్ వెంకట్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.